హాయ్ వెల్కమ్ టు జయశ్రీ పెట్ క్లినిక్. ఈరోజు మనము హైలీ కంటేజియస్ కెనైన్ డిస్టెంపర్ గురించి తెలుసుకుందామండి. ఇది ఎలా అంటే మనకు దగ్గు జలుబు ఎలా స్ప్రెడ్ అవుతుందో అలాగా ఒక డాగ్ నుంచి ఇంకో డాగ్కి అరౌండ్ 3 కిలోమీటర్ రేడియస్లో డ్రాప్లెట్ ద్వారా ఫోమైట్స్ ద్వారా డైరెక్ట్ ఇండైరెక్ట్ కాంటాక్ట్లో స్ప్రెడ్ అవుతుందండి. ఈ కెనైన్ డిస్టెంపర్లో మనకు ఒకసారి వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత 7 to 14 days ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఒకసారి వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అవి టార్గెటెడ్గా 5 సిస్టమ్స్ ఉంటాయి. అందులో ఒకటేమో మనకు ఆక్యులార్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, తర్వాత నర్వస్ సిస్టమ్, క్యూటేనియస్ సిస్టమ్ అంటే స్కిన్. సో ఈ 5 సిస్టమ్స్ అఫెక్ట్ అయ్యి మనకు ఆ సిమ్టమ్స్ అనేది కనపడుతూ ఉంటుంది. కెనైన్ డిస్టెంపర్ అనగానే మనకు ప్రామినెంట్గా కనపడేది నర్వస్ సిమ్టమ్స్ అండి. అది బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయిపోవడం వల్ల మెనింజైటిస్తో ఇన్వాలంటరీ కంట్రాక్షన్స్ ఆఫ్ మజిల్స్, అవి మజిల్ ట్విచ్చింగ్, కాలు కానీ టెంపరల్ ట్విచ్చింగ్ కానీ ఇవి మనకు ఫ్రీక్వెంట్గా కనపడుతుంటాయి. ఇంకా డిసీజ్ ప్రోగ్రెస్ అయినప్పుడు ఫిట్స్ కూడా వచ్చేస్తుంటాయి. కంటిన్యూస్ ఇంకా కంట్రోల్ లేనట్టు విధంగా ఫిట్స్ అనేది వస్తుంటాయి. దీంతో పాటుగా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే మోషన్స్ అవ్వడం, జలుబు చేయడం, తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్ రికరెంట్గా రావడం, ఒక్కోసారి ఫిట్స్ కూడా విగరస్గా రావడం ఇవన్నీ కనపడుతుంటాయి. ఈ డిసీజ్ రికరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పర్మనెంట్ క్యూర్ ఉండదు. కావున పప్పీస్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం వ్యాక్సినేషన్ అనేది ఇస్తే ఈ డిసీజ్ని ప్రివెంట్ చేయగలం, మనం హ్యాపీగా పెంచుకోగలం.